హైడ్రా అనేది రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ టూల్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. హైడ్రా 9 తలల విషసర్పమని హైకోర్టు వ్యాఖ్యలే రాష్ట్ర ప్రభుత్వానికి చంపపెట్టు అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలోని కొందరు మంత్రులు సహా బడాబాబులను వదిలి పేదల ఇళ్ల జోలికి మాత్రమే వెళ్తోందని ఆరోపించారు. 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైడ్రా అనేది 9 తలల విషసర్పం అని చెప్పింది ఏది రాష్ట్ర హైకోర్టు. ఇంతకంటే చెంపపెట్టు ముఖ్యమంత్రికి ఏముంటుందని నాకు అర్థం. బడాబాబులను మాత్రం వదిలిపెట్టి గరీబోళ్ల ఇండ్ల మీద పడి, బడాబాబులు అంటే ఎవరండి? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు చెరువులో ఉంటది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సోదరుడు ఇల్లు FTL లో ఉంటది, దాన్ని హైడ్రా ముట్టదు. రాష్ట్ర మంత్రులు వివేక్ గారు, శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఇంకా కీలక నేతలు చాలా మంది బిల్డింగ్లన్నీ చెరువుల్లో ఉన్న షికాల్లో ఉన్న వాటిని మాత్రం హైడ్రా ముట్టదు. ఎవరిని ముడుతుంది హైడ్రా? బీద బిక్కి మధ్యతరగతి ప్రజలు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, కబ్జా కోరులు అంటున్నావు, అందరికంటే పెద్ద కబ్జా కోరులే నీ అన్నదమ్ములు కదా. 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టింది నీ మంత్రి కాదా? హైడ్రా అనేది ఇట్ హస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ టూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి.